నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడి సమయాన్ని వృధా చేసుకోకు. వాళ్ళకి ఉన్న జ్ఞానం అంతే అని వదిలేయండి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి, ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఈరోజు అయితే వీడియోలో మార్నింగ్ నుంచి మళ్ళీ నైటు తినటానికి ఏం చేశాను ఏంటనేది మొత్తం అయితే ఉందన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కాకపోతే ఏం చేశాను ఏంటనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది. నిజానికి అబ్బాయి ఈరోజైతేను ఎడిటింగ్ అయితే చాలా ఈజీగానే పూర్తయిపోయింది. వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలా డిస్టర్బెన్స్ అనమాట. అందులో స్టార్ట్ చేయటం ఆలస్యం అండి. ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంది. ఏంట్రా బాబు ఈరోజు ఇలా ఉంది, అసలు దీనికి ముహూర్తం సరిగా లేనట్టుంది, రాహకాలంలో స్టార్ట్ చేసినట్టున్న వాయిస్ చెప్దామని, అందుకే ఇలా అవుతుందేమో అనిపించింది అనమాట. ఏంటి స్వప్న, వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నువ్వు టైం చూసుకొని ఇస్తావా అని అయితే అనుకుంటున్నారా? మంచి కాలం, రాహుకాలం ఇట్లాంటివి చూస్తావు అనుకుంటున్నారా? లేదండి, ఊరికి సరదాగా అనిపించింది అనమాట. మనం ఏదైనా ఒక పని చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు దానికి ఊరికి ఆటంకాలు వస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి? అబ్బాయి ఏంటి అసలు మనం కరెక్ట్ టయానికి స్టార్ట్ చేసినట్లేవో అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా ఈరోజు అలానే అనిపించింది అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఊరికే డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని అలా అనిపించింది. కరెక్ట్ టైంలో స్టార్ట్ చేసినట్లేదు అనుకున్నాను అనమాట. ఏంటి స్వప్న అంతగా డిస్టర్బ్ చేయడానికి ఏముంది అనుకుంటున్నారా? సౌండ్స్ వస్తూ ఉన్నాయండి, ఏం చేద్దాం చెప్పండి. బయట రోడ్డు మీద ఏమన్నా వెళ్తున్నా కానీ సౌండ్ వచ్చేసి ఊరికే వినపడుతూ ఉంటుందన్నమాట. తప్పదు, ఇంకా అన్నీ చూసుకొని చెప్పాలి. ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం పెట్టిన కండిషన్స్ ఏం మామూలుగా ఉంటాయా? మామూలుగా ఉండవు కదా. ప్రతిదీ అన్ని కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయండి బాబు. ఇన్ని కండిషన్స్ దాటుకొని ఛానల్ని రన్ చేయాలంటే చాలా కష్టం. ఎంత ఓపిక ఉండాలి అబ్బా ముందు, నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలంటే ఓపిక ఉండాలి, అలాగే అదృష్టం ఉండాలి, ఇంకా కొంచెం తెలివి కంటెంట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఏంటి స్వప్న ఈరోజు ఇలా లూడ వాగేస్తున్నావు? ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి చెప్పేది ఏమన్నా ఉందా, లేకపోతే ఇంక ఇలానే వేరే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటావా అనేది అనుకుంటున్నారా? లేదండి బాబు, చెప్తాను వినండి. ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది వివరంగా కూడా చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకంగా స్పెషల్ అయితే ఏం లేదండి, రెగ్యులర్గా చేసే కర్రీ అనమాట. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా పెట్టాను. ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అనమాట. దీనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టేశాను. ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవటమేనమాట. చాలా సింపుల్గా చెప్పేశాను కదా. వంట రాని వాళ్ళు ఇప్పుడు చెప్పింది విని ట్రై చేయకండి. అందరికీ తెలిసిన రెసిపీ కాబట్టి ఏదో సరదాగా అలా చెప్పేశాను. ఎప్పుడైనా ఫస్ట్ టైం మనం ఏదైనా ఒక కొత్త రెసిపీ ట్రై చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ట్రై చేస్తేనే బెటరు. సగం విని ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసులే అనిపించేసి ఇంకా అంతవరకు ఆఫ్ చేసి మనం కనుక వంట స్టార్ట్ చేసామనుకోండి, అది సగం వరకే కరెక్ట్గా కుదురుతుంది, మిగతా సగం మనకి తెలుసని చేసామంటే బాగోదన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఏదైనా ఒక రెసిపీ మనకి తెలుసుకొని చేయాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా చూస్తేనే మంచిది. సరేలే కానీ అక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా అలాగే చట్నీ కూడా చేశానండి. ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు ఇడ్లీ పిండితోటి ఊతప్పాలు చేస్తున్నాను అనమాట. ముందుగానే క్యారెట్ అయితే తురుము పట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేశాను, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టాను. వీటిల్లోనే కొంచెం జీలకర్ర అయితే కలిపేసాను అనమాట. జీలకర్ర పైన మనం లైట్గా ఉప్పు, కారం చల్లుకుంటే సరిపోతుంది. ఊతప్పాలు అయితే చక్కగా కుదురుతాయి అన్నమాట. దోసపిండితో ఊతప్పాల కంటే కూడా ఇలా ఇడ్లీ పిండితో ఊతప్పాలు చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది రుచి కూడా. ఓకే అండి, ఇక్కడైతే మా పిల్లలు ఏం లేకుండా చేయి మమ్మీ ఇవన్నీ వద్దని అయితే గోల్ చేస్తున్నారనమాట. వెజిటేబుల్స్ అన్నీ తినాలమ్మా, తినకపోతే ఎట్లా చెప్పండి? ఇంక మీరు ఇప్పుడు అలవాటు చేసుకోకపోతే ఉండే కొంది అసలు తినలేరు, తినాల్సిందే తప్పదని అయితే చెప్పాను. ఇంకా వాళ్ళైతే పచ్చిమిరపకాయ తీసి తినిపించు మమ్మీ నువ్వే అని అయితే అన్నారనమాట. వీటిలో పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకా అవి తింటే మాకు మంట పుడుతుంది, నువ్వే తినిపించు ఈరోజు అని అయితే అన్నారు. సర్లే తినిపిస్తాలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పచ్చిమిరపకాయలు రాకుండా
ఇలా అయితే చేసి తినిపించేసాననమాట. ఇక్కడైతే ఇంకా ఊతప్పాలు అయితే చేస్తున్నానండి. చేయటం పూర్తయిపోయినాక తినిపించేసాను. ఫస్ట్ అయితే మా వారికి వేసిచ్చాను. ఇంకా మా వారైతే తింటున్నారు. తర్వాత పిల్లలకు కూడా తినిపించేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా పనులైతే ఉన్నాయండి. ఇంకేం పనులు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మీరు చూసింది వంట పనే కదా! ఇప్పుడు చేయాల్సింది ఇంకా కిచెన్ క్లీనింగ్ పనులు, అలాగే గిన్నెలు తోమటం, ఇట్లాంటి పనులు ఉంటూనే ఉంటాయి కదా! ఎప్పుడూ ఉండే పనులే, కాకపోతే చేసే విధానంలోనే మారుతూ ఉంటుందన్నమాట. సర్లే కానీ ఇంక ఈరోజైతే మేగడ బాగా 2 గిన్నెలకుందండి. ఇక అందుకని నేనైతే నెయ్యి చేద్దామని కరగబెడదాం అనుకుంటున్నాను. ఈరోజు మేగడనే నేను డైరెక్ట్‌గా కరగపెట్టేస్తున్నానండి. చిలకట్లేదనమాట. కవ్వంతో చిలికి వెన్నపూస తీసి ఆ వెన్నను మళ్ళీ కరగబెట్టుకుంటే చక్కటి నెయ్యి వస్తది. కాకపోతే నేను ఈరోజు ఇంక అలా చేయాలనుకోవట్లేదండి. ఇంక ఈ మేగడనే కరగబెట్టేద్దాంలే అనైతే అనుకుంటున్నాను. ముందే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టానండి. తీసి ఒక గిన్నెలోకైతే వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. 2 గిన్నెల్లో సగం సగం ఉందండి. ఒక గిన్నెలో చూడక మళ్ళీ ఇంకో గిన్నెలోకి వేసినట్టున్నాను. ఇంక అందువల్ల 2 గిన్నెలదైతే ఒక గిన్నెలోకి వేసి పెట్టేశాననమాట. ఇంక అదైతే పొయ్యి మీద పెట్టి ఇంక ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలైతే సర్దుకుంటున్నానండి స్టాండ్‌లోకి. ఇక్కడ ఇంక గిన్నెలున్నాయనమాట స్టాండ్‌లో చాలానే. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పై స్టాండ్‌లో అయితే సర్దేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నేను ఈ మధ్య అయితే చాలా చూస్తున్నాననమాట. యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను యూట్యూబ్‌లో. అందులో నాకేంటోనండి, ఎవరి ఛానల్ చూసినా కానీ నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది, యూట్యూబ్ నుంచి పిన్ వచ్చిందని అయితే చెప్తూ ఉన్నారనమాట. నాకైతే అవి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందనమాట. బాబోయ్! ఇలాంటి వీడియో నేను ఎప్పుడు చేస్తాను, నాకెప్పుడు యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అవుతుందని కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళవి చూసినప్పుడల్లా. వాళ్ళు కూడా చాలా వరకు అందరూ అంత సింపుల్‌గా అయితే సక్సెస్ అవ్వలేదులెండి. చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టమంతా చెప్తూ ఉంటే నాకు వీడియో అయితే ఇంట్రెస్ట్‌గా అనిపించి అలానే చూస్తూ ఉన్నాననమాట. నేను వీడియో పూర్తిగా చూసి వాళ్ళకి కంగ్రాట్స్ అయితే చెప్తున్నాను. నాకు వాళ్ళకి ఛానల్ మోనిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి పిన్ నెంబర్ వచ్చినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా చెప్తుంటే. ఎంతైనా హ్యాపీగానే ఉంటది కదా! ఎందుకంటే వాళ్ళ ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వాళ్ళకొచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వస్తూనే ఉంటది. దానికి మనం చేయాల్సిందేంటి? కష్టపడాలి. కష్టపడి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుందండి. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట, ఈ యూట్యూబ్ వాళ్ళు కండిషన్స్ పెట్టింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా! స్టార్ట్ చేసి ఏవో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు. అప్పుడు స్టార్టింగ్‌లో అయితే యూట్యూబ్ వెంటనే మోనిటైజేషన్ ఇచ్చేసిందంటండి. అసలు ఇలా 4000 వాచ్ టైమ్ రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఇట్లాంటి కండిషన్స్ ఏం లేవంట. మనం వీడియో పెట్టగానే వీడియోకి యాడ్ వస్తే మనకి డబ్బులు వచ్చేసాయంటండి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు పెట్టి మళ్ళీ స్టాప్ చేసి ఇట్లా చేస్తూ ఉన్నారని, ఏవేవో కంటెంట్ పిచ్చి పిచ్చివి పెడుతూ ఉన్నారని ఇంకా యూట్యూబ్ అయితే కొంత రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట. 10,000 ఏమో తీసుకొచ్చిందంట. తర్వాత అది కూడా చాలా త్వరగా ఎక్కువ మంది దాన్ని కూడా దాటేస్తున్నారని, కఠినంగా పెట్టాలని, జెన్యూన్‌గా కష్టపడి చేసేవాళ్ళే యూట్యూబ్‌లో ఉండాలని అయితే 4000 వాచ్ టైమ్ అయితే పెట్టిందంటండి. ఎంత కష్టమో కదా! ఈ 4000 వాచ్ టైమ్ వచ్చేసరికి చుక్కలు కనబడతాయి. మళ్ళీ సంవత్సరం లోపే రావాలంటారు. ఇక్కడేంటంటే నార్మల్‌గా సరదాగా పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు, ఏవో కొన్ని వీడియోస్ చేసేవాళ్ళు 4000 వాచ్ టైము సంవత్సరంలోపు తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదా! అందువల్ల చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉన్నారండి. ఛానల్ మోనిటైజేషన్ అవ్వకుండా. ఇక సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడి ఏం చేస్తారు? వేస్ట్ కదా! మనకి మనీ వస్తుంటే చాలా ఇంట్రెస్ట్‌గా చేయాలనిపిస్తది. రానప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తది? ఎందుకబ్బా మనం ఇంత కష్టపడటం, దీని నుంచి మనకేం రావట్లేదు కదా! ఎందుకు వదిలేద్దాంలే అనైతే అనిపిస్తూ ఉంటది కదా! అందువల్ల చాలామందైతే మోనిటైజేషన్ అవ్వకముందే ఛానల్స్ అన్నీ ఆపేస్తున్నారండి. ఇంకా కొన్ని ఛానల్స్ ఏంటంటే మోనిటైజేషన్ వరకు వెళ్ళి మోనిటైజేషన్‌కి అప్లై చేసుకున్నాక కూడా రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్ అని ఇలా రావటం వల్ల కొన్ని ఛానల్స్ మోనిటైజేషన్ అయితే పోతుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకైతే చాలా భయమేస్తుందనమాట. బాబోయ్! నా ఛానల్ ఎలా ఉంటదో ఏంటో అనైతే అనిపిస్తూ ఉంటది. నిజానికి చాలామంది ఛానల్స్ అయితే టెక్ ఛానల్స్ వల్ల యూట్యూబ్
ఛానల్స్, టెక్ ఛానల్స్ ఉంటాయి కదా! వాళ్ళ చేత చూయించుకొని ఛానల్స్ అయితే చెక్ చేయించుకుంటున్నారండి. నేనైతే ఇంతవరకు అలాంటిది ఏం చేయలేదనమాట. నాకైతే అనిపిస్తూ ఉంటది, ఒకవేళ నా ఛానల్ మోనిటైజేషన్ వరకు వెళ్ళినా గానీ మోనిటైజేషన్‌కి ఎనేబుల్ అవుతుందా లేదా? అదేనండి మోనిటైజేషన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా? పిన్ నంబర్ వస్తుందా లేదా? అని అయితే ఆలోచిస్తూ ఉన్నాననమాట. 4000 వాచ్ టైమ్ రావటం ఒకటైతే, వచ్చిన తర్వాత కన్ఫామ్‌గా మోనిటైజేషన్ అవుతుందా లేదా అనేదైతే ఇంకొక టెన్షన్ అనమాట. ఏం చేద్దాము, తప్పదు ఇలాంటివన్నీ మనలాంటోళ్ళకే వస్తాయి. అబ్బా! ఏంటో ఇన్ని కష్టాలు కదా! ఏంటి స్వప్న ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకుంటున్నారా? బాబోయ్! లేదండోయ్, ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంతే. సర్లే కానీ నిజంగా నా మాటలు మీకేమైనా ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తే ఏమనుకోకండబ్బా! మన ఫ్యామిలీ మెంబర్సే కదా! మన యూట్యూబ్ ఫ్యామిలీయే కదా! అని సరదాగా మాట్లాడేశాను. కానీ నేను చెప్పినయన్నీ నిజాలండి బాబోయ్! యూట్యూబ్ కండిషన్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలనమాట. సర్లే కానీ ఇక్కడైతే నెయ్యి అయితే వడపోసేసానండి. కొంచెం అయితే వచ్చిందనమాట. ఒక గిన్నెలోకైతే పోసి పెట్టేశాను. బాగా వేడిగా ఉంది. అది కొంచెం చల్లారిన తర్వాత వేరే బాక్స్‌లో అయితే పోస్తాననమాట. అలాగే ఇంక తోమాల్సిన గిన్నెలన్నీ అయితే తోమేసానండి. ఇంకా ఈ స్టాండ్‌లో గిన్నెలన్నీ పక్కనైతే పెట్టేసాననమాట. ఇదిగో ఇక్కడ స్టవ్ కూడా ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నానండి. ఇంకా డైలీ వాటర్‌తో కాకుండా అప్పుడప్పుడు ఇలా క్లాత్‌తో కూడా తుడిచేస్తూ ఉంటానండి. ఓకే అండి. ఇక్కడి వరకు అయితే మధ్యాహ్నం వరకు పననమాట. మధ్యాహ్నం వరకు నేను చేసిన పనులు. తర్వాత నేనింకా వీడియో ఎడిటింగ్ పనైతే చూసుకున్నానండి కొంతసేపటి వరకు. ఇంక తర్వాత ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఇంకా పిల్లలైతే స్నాక్స్ కోసం మాకు ఈరోజు మ్యాగీ చేయాల్సిందే మమ్మీ అని ఒకటే గోల గోల చేశారనమాట. ఇంకా అందుకని నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇంకా నేను మ్యాగీలోకి టమాటాలేస్తానండి. అలాగే క్యారెట్ ఏస్తానని చెప్తే మా పాప అయితే టమాటాలొద్దు మమ్మీ కావాలంటే క్యారెట్ ఎయ్యనైతే చెప్పింది. సర్లే వద్దంటుంది కదా! ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకులే, తినేది వాళ్ళే కదా అని క్యారెట్ వరకైతే వేస్తాననైతే చెప్పేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని లైట్‌గా ఇంక అందులో అయితే వేసానండి. క్యారెట్ బాగా ఏగిన తర్వాత కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ వాటర్‌ని కూడా బాగా మరగనిద్దాము. ఇవి బాగా మరిగిన తర్వాత ఈ మ్యాగీ అయితే వేస్తాననమాట. మ్యాగీలో ఇలా క్యారెట్ వెజిటబుల్స్ ముక్కలు, బీన్స్, క్యారెట్, టమాటాలు ఇట్లాంటివి వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్టు. కాకపోతే ఇంక మా పిల్లలు వెజిటేబుల్స్ వద్దు మమ్మీ అని ఒకటే గోల, చెప్పాను కదా! ఇంక అందుకని వేయలేదనమాట. చూడండి ఇక్కడైతే వాటర్ వేడైన తర్వాత ఈ మ్యాగీ అయితే వేసానంటే మనకి మ్యాగీలో పొడి వస్తుంది కదా, మసాలా పొడి, అదైతే ఇంక ఇందులో వేస్తున్నానండి. మనకి అరటికాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ మ్యాగీలో మసాలా పొడి వస్తుంది కదా, ఈ పొడిని ఒక ప్యాకెట్ వేసుకున్నామంటే మనకి ఇంకొక నిమిషంలో స్టవ్ ఆపుతాం అనుకున్నప్పుడు ఈ పొడి వేసేసి బాగా అరటికాయని ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసామంటే, ఫ్రై చేయటం కదండి, కలిదిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ కర్రీ సూపర్గా ఉంటుందండి టేస్టు. ఒక నిమిషం ముందు వేసినా చాలండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు చాలా బాగుంటుంది టేస్టు. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మ్యాగీలో మసాలా పొడి ఉంటుంది కదా, అది అరటికాయ ఫ్రైలో వేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఓకే అండి, ఇక్కడైతే మ్యాగీ రెడీ అయిపోయిందనమాట. ఒక పక్క నేను ఇక్కడ చేస్తూనే ఉన్నాను. మా బొడ్డోడైతే స్టూల్ వేసుకొని నించొని మరి ఎప్పుడు మమ్మీ నాకు త్వరగా వేసివ్వు మమ్మీ, ఫస్ట్ నాకే వేసివ్వు మమ్మీ, అయిపోయిందా లేదా ఒకసారి నాకు చూపించు అని స్టవ్ దగ్గరికి వచ్చి గోల్ గోల్ చేస్తున్నాడు అనమాట. వాడికైతే కొంచెం వేసి ఇచ్చేసాను. కాలుతుందిరా, వేడి వేడిగా ఉంది జాగ్రత్త అంటే, సరే మమ్మీ నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను అని అయితే అన్నాడనమాట. సర్లే అని ఇంకా వాడికి వేసి ఇచ్చి తర్వాత మా పాపకు కూడా వేసి ఇచ్చేసాను. ఇక్కడ వీడియో వచ్చేసి మా పాప తీస్తుందండి. ఫోన్ కొంచెం అటు ఇటు స్టక్ అవుతున్నట్టు అనిపించింది కదా, కదులుతున్నట్టు. మా పాప అనమాట తీసింది వీడియో, అందుకే అలా అనిపించింది. ఇంక ఇది వచ్చేసి మళ్ళీ 7కి అయితే స్టార్ట్ చేశానండి. ఇంక మళ్ళీ వ్లాగు అప్పుడు ఆఫ్ చేసేసి, పిల్లలకైతే ఇంక ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయినాయండి. ఇంకా హోంవర్క్ కూడా కొంచెమే ఉందనమాట, రాసుకోండి అని చెప్తే, లేదు మమ్మీ రేపు హాలిడే కదా రాసుకుంటాం, రేపు రాసుకుంటాం అని అయితే చెప్తున్నారు. ఏంటి స్వప్న రేపు హాలిడే ఎందుకు అనుకుంటున్నారా? రేపు సండే అండి బాబు, ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట, అందుకే రేపు హాలిడే, రేపు రాసుకుంటామని అయితే అంటున్నారు.
నేను ఈరోజు సను అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సర్లే కానీ మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు అనేది అనుకుంటున్నారా? ఇక్కడొచ్చేసి ఈరోజు అన్నం కొంచెం మిగిలిందండి. ఇంకా అన్నం వేస్ట్ చేయటం ఎందుకులే అని ఇంకా అన్నంతోటి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాననమాట. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇక మా వారైతే బయటికెళ్ళారండి కాఫీ తాగేసి. ఇంకా పిల్లలైతే టీవీ చూస్తున్నారు. నేనొచ్చేసేమో ఇంకిక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. ఇంక మా వారు వచ్చేసరికి తింటారు కదా అన్నట్టుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఏంటి స్వప్న నువ్వు గాని చేస్తున్నావు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఊరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్తావేంటి? ఎన్నిసార్లు ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నారా? బాబాయ్ ఆగండి అంతలా కోప్పడకండి, ఏదో బై మిస్టేక్ అలా వచ్చేసింది. ఇంకొకసారి అన్నిసార్లు చెప్పనులే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానో చూసేయండి. ఇక్కడైతే ముందే రైస్లో అయితే కలిపేసానమాట ఉప్పు కారము, అలాగే ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ అయితే బాగా యాగనిచ్చాను, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇంక ఇక్కడ 2 ఎగ్స్ అయితే పగలగొట్టేసేస్తున్నానండి. రైస్ అయితే కొంచెమే ఉంది, 2 ఎగ్స్ అయితే సరిపోతాయి ఇలానైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే వీడియో తీసేది మా వారండి. అందుకే అనమాట మాట్లాడుతూ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా వారినైతే ఎప్పుడు వీడియో తీయమన్నా స్టాండ్ పెట్టుకొని నేను తీయను అని అయితే చెప్తూ ఉంటారు. ఇంక ఈరోజైతే వీడియో తీయనగానే తీశారనమాట. అబ్బో ఎన్ని రోజులకి ఈ వీడియో తీయమనగానే తీశారని అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత సంతోషంగా చేస్తున్నానో వంట కూడా. ఏంటి స్వప్న ఇందాకే కదా బయటికి వెళ్ళారన్నావు, మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తుంది మా వారు అంటున్నావు, ఏంటి స్వప్న ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? లేదండి బాబు, మా వారు కాఫీ తాగిన వెంటనే వెళ్ళారు కదా, నేను స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసారనమాట. వచ్చేసినాక వీడియో అయితే తీయనగానే తీసేశారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అంటే పొద్దుగూకులు తీయలేదులండి, జస్ట్ ఒక చిన్న ఒక నిమిషం కూడా కాదులండి, ఒక 20 సెకండ్స్ తీసుంటారు అంతే. ఇదిగో తర్వాత నేనైతే ఇక్కడ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. చూడండి ఇవైతే చక్కగా ఏగినాయి కదా ఇక్కడ. ఇంక ఇప్పుడైతే ముందుగా నేను కలిపి పెట్టుకున్న రైస్ని కూడా అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఏంటి అని అయితే అనుకుంటున్నారా? రైస్ వేడైతే చాలండి, ఇది ఎటు చల్లగా ఉంది కాబట్టి ఈ రైస్ వేడిగా ఉంటే చాలు. ఏంటో నాకు చెప్పడం కూడా చేత కదా అనిపిస్తుంది ఇప్పుడైతే. రైస్ వేడిగా ఉండటం ఏంటి, చల్లగా ఉందేంటి, చెప్పటం కూడా రాదు స్వప్న. ఏం చెప్తున్నావేంటో నీకైనా అర్థమవుతుందా? ఇలా నాకే అనిపించింది అనమాట. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే అన్నం వేడయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంటే చాలు స్టవ్ మీద ఉంచి, ఇది చెప్పడానికి అలా చెప్పాననమాట. సర్లే అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతూనే ఉంటాయిలే. కానీ ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వారు వస్తూ సమోసాలు ఇంకా బజ్జీలు కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకు తీసుకొచ్చావు అని అయితే అన్నాను, కాకపోతే తెలిసిన వాళ్ళు కొత్తగా పెట్టారంట, అటు వెళ్ళినందుకు తీసుకోమన్నారంట. ఇక అందుకని కొత్తగా పెట్టుకున్నారు కదా, తీసుకుందామని అయితే తీసుకున్నారండి. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉంటుంది ఏంటని అయితే అందుకని తీసుకున్నారనమాట. ఇదిగో చూడండి సమోసాలు బజ్జీలు. నాకు ఈ బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు స్వప్న అంత స్పెషల్ ఈ బజ్జీలో ఏముందనుకుంటున్నారా? ఈ బజ్జీలో మసాలా ఉంటుందండి, అలాగే ఈ చట్నీ కాంబినేషన్తో ఈ బజ్జీ తిన్నామంటే సూపర్ ఉంటుంది అబ్బా. నాకైతే చాలా ఇష్టము. ఏంటి స్వప్న కొత్తగా పెట్టారన్నావు, మళ్ళీ ఇష్టం అని చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇంతకుముందు ఒకసారి మేము ఉన్న చోట ఇలాంటి బజ్జీలే చాలా ఇష్టంగా తినేదాన్ని అనమాట. మా బొడ్డోడిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే నేను డైలీ బజ్జీలు తినేదాన్ని అండి. నాకు ఎందుకో చాలా ఇష్టంగా తినాలనిపించేది. ఈ బజ్జీ మసాలా బజ్జీ అలాగే ఆ చట్నీ అనమాట. డైలీ ఒకటే తింటాను. మా వారు ఎక్కువ తినేరండి, శనగపిండి కదా ఎక్కువ తినకూడదని డైలీ ఒకటే తీసుకొచ్చేవారు. సూపర్ టేస్ట్ అనమాట, భలే ఉండేది. తర్వాత అక్కడే వంట మాస్టర్ అయితే మారిపోయారంటండి. తర్వాత ఒకసారి తీసుకొచ్చారు కానీ నాకు ఆ టేస్ట్ నచ్చలేదు. ఇంకా అప్పటి నుంచి అక్కడ బజ్జీలు అయితే తెచ్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు తిన్నాను, సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే. మసాలా బజ్జీలు బాగుంటాయి కదా, అయినా ఎక్కువ బయట ఫుడ్ తినకూడదు అంటూనే ఉంటాము, తింటూనే ఉంటాము. అప్పుడప్పుడు తప్పవులే, తింటే ఏమైందిలే. కానీ ఇదిగో ఇక్కడ వచ్చేసి బజ్జీలు తిన్నావు, మళ్ళీ వెంటనే ఏంటి స్వప్న ఐస్ క్రీమ్ తింటున్నావు అనుకుంటున్నారా? బాబాయ్ నేను మళ్ళీ వెంటనే ఐస్ క్రీమ్ తినలేదండి. మా వారు తినేసిన తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళారనమాట. వాకింగ్కి వెళ్ళి వస్తూ ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు. ఇక్కడ కూడా మా వారే అనమాట వీడియో తీస్తుంది, అందుకే నాకైతే నవ్వు వస్తుంది. మా వారు ఏదేదో అంటున్నారనమాట వీడియో తీస్తా.
ఏదేదో ఏమంటున్నారు స్వప్న, మాకు కూడా చెప్పొచ్చు కదా అనుకుంటున్నారా? ఏం లేదండి, నీ వీడియోలు పిచ్చి, నువ్వు తినేటప్పుడు కూడా వీడియో తీసుకోవాలా, అవసరం ఆ వీడియో అని కోప్పడుతూ తిడుతూనే వీడియో అయితే తీశారనమాట. ఏం చేద్దాము, మనం నవ్వుతో కవర్ చేయాలన్నమాట అవన్నీ. కానీ ఒక విషయానికి మెచ్చుకోవచ్చబ్బా, తిట్టినా కానీ వీడియో అయితే తీసి పెట్టారు కదా, అది చాలా అనైతే అనుకున్నాను అనమాట. చూశారు కదా, ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను వండిన ఫుడ్ ఐటమ్స్, అలాగే తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాము. బై బాయ్.